ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు మనకు తోడుగా ఉండును గాక. ఆయన కృప నిరంతరము కూడా మనతో ఉండును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట కీర్తన గ్రంథంలో నుంచి 119వ అధ్యాయము 164వ వచనము. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించున్నాను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, న్యాయ విధులు ఎవరి న్యాయములండి? దేవుని యొక్క న్యాయములు, దేవుని యొక్క నీతి న్యాయములు, నీతి ధర్మములు. మరి చూడండి, దేవుడి వాక్యం కూడా ఉంటుంది కదా, నీతి న్యాయములు దేవుని యొక్క సింహాసనానికి ఆధారములని. మరి సింహాసనానికి నీతి న్యాయములు ఒక మూలము. చూసారా? అందుకే ఇక్కడ అంటున్నాడు దావీదు కీర్తనలో, ఆయన నీతిని బట్టేనంట, ఆయన న్యాయ విధులను బట్టి అంట 7 మార్లు దేవుని స్తుతిస్తాడంట. అంతే, దేవుని యొక్క న్యాయములు, ఆయన నీతి అంత న్యాయంగా ఉంటాయి, అంత పరిశుద్ధంగా ఉంటాయి, అంత స్తుతిపరంగా ఉంటాయి అన్నమాట. అందుకే ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు. నిజమే కదండి, ఈ లోకంలో ఎవరి మీద కూడా న్యాయము తీర్చలేరు. ఈ లోకంలో నీకు ఏ బాధ వచ్చినా నీకు న్యాయం జరగదు. ఈ లోకంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీకు అన్యాయం ఎదురవుతుందేమో, కానీ దేవుని దగ్గరికి వస్తే మాత్రము నీకు న్యాయమే. ఎందుకంటే ఆయన నీతి న్యాయముకు దేవుడే ఉన్నాడు, నీతి న్యాయములకు ఆయన కర్తే ఉన్నాడు. మరి చూడండి, దేవుని దగ్గరికి వస్తేనే న్యాయం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా, ఏ మనిషి దగ్గరికి వెళ్ళినా మనకి న్యాయం దొరకదు. ఎవరి దగ్గర మొత్తుకున్నా, ఎవరి దగ్గర విన్నవించుకున్నా, ఎవరి దగ్గర ప్రయాసపడినా, ప్రార్థించుకున్నా మనకి న్యాయము దొరకదు. కానీ దేవుని సన్నిధానంలోకి, దేవుని దగ్గరికి వస్తే మాత్రము మనకి న్యాయము ఖచ్చితంగా దొరుకుతుంది. దేవుడు ఆయన అన్యాయం చేస్తే ఊరుకోడు. అన్యాయంగా నీకు బాధ వచ్చిందా, అన్యాయంగా నీకు వేదన వచ్చిందా, అన్యాయంగా నీకు జాబ్ లాస్ అయిపోయావా, అన్యాయంగా నీకు మ్యారేజ్ అవ్వట్లేదా, అన్యాయంగా నీ మీద అనేక మంది నిందలు మరి మోపుచున్నారా, అన్యాయంగా అనేక మంది నీ జీవితంతో ఆడుకుంటున్నారా, అన్యాయంగా ప్రతి దాంట్లో అన్యాయంగా నిన్ను ఇరికించారా, కానీ నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ఆయన సన్నిధానంలో మోకరించి దేవుని గనక నువ్వు నిజంగా 7 మార్లు స్తుతించినట్టయితే నీ పక్షంగా న్యాయం తీర్చే దేవుడిగా ఉన్నాడు, నీ పక్షంగా న్యాయకర్తగా నిలబడుతున్నాడు, నీ పక్షంగానే న్యాయ యుద్ధము చేసే దేవుడిగా ఉన్నాడు. నిజంగా ప్రియ సహోదరి సహోదరుడు, ప్రియ దేవుని యొక్క సంగమ, దేవుని యొక్క న్యాయములు ఎంతో విలువైనవి, దేవుని యొక్క న్యాయములు ఎంతో ధర్మమైనవి. ఆయన న్యాయములు కావాలి, ఆయన నీతి న్యాయములు మనకు కావాలి. చూడండి, అందుకే దేవుని వైపు రావాలి, దేవుని తట్టు తిరగాలి, దేవుని న్యాయం వైపు రావాలి. ఈ చిన్న వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, రాజావందనము దేవానికి స్తోత్రం చెల్లించున్నాం నా పరమ తండ్రి. అవునయ్యా, నీ న్యాయ విధులు నా పరమ తండ్రి ఎంతో ప్రియము, నీ న్యాయ విధులు నా పరమ తండ్రి ఎంతో పరిశుద్ధతలు నా పరమ తండ్రి. అయ్యా, ఈ దినము నా పరమ తండ్రి ఎందరో మా మీద అన్యాయంగా నిందలు మోపారయ్యా, ఎందరో మా మీద నా పరమ తండ్రి అన్యాయంగా మాటలు పలికారయ్యా, ఎందరో మా మీద అన్యాయపు అబద్ధాలు చెప్పారయ్యా నా పరమ తండ్రి. ఎక్కడికి వెళ్ళినను నా పరమ తండ్రి మాకు న్యాయము దొరకలేదయ్యా. నీవు మాత్రమే నా పరమ తండ్రి యేసయ్య, మా న్యాయానికి కర్తవు నీవు మాత్రమే నా పరమ తండ్రి, న్యాయాధిపతివి నా పరమ తండ్రి యేసయ్య. మా పక్షంగా న్యాయం తీర్చే దేవుడు నీవేనని అయ్యా నీకు మొరపెడుచున్నాం. మా జీవితాల్లో, మా బ్రతుకుల్లో న్యాయం తీర్చండి నా పరమ తండ్రి. అదే రీతిగా దేవుని అల్పుల్ని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరిని జీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి నా పరమ తండ్రి. రాజా దేవానికి స్తోత్రములు. అయ్యా, ఈ హోలీ స్పిరిట్ మినిస్ట్రేషన్ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా, జీవించండి, ఆశీర్వదించండి నా పరమ తండ్రి యేసయ్య. రాజావందరం నా పరమ తండ్రి యేసయ్య. తండ్రి, నీ దాసురాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని, ప్రతి ఒక్కరికి నా పరమ తండ్రి మీరే తోడుండి ముందుకు నడిపించమని, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో, సర్వశక్తిమంతుడు దేవుడి నామంలోనే ఈ ప్రార్థన అంతా కూడా ఆలకించమని అడిగి వేడుకొంచున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.